వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో ఘనంగా బోనాల మహోత్సవం. ఈ నెల 31న సెక్రటేరియట్ ముట్టడి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సరికాదు. బోనాన్ని సమర్పించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. అంగరంగ వైభవంగా సాగిన బోడుప్పల్ బోనాల జాతర. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ పోరుబాట. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. 22A సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్న అక్రమార్కులు. శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజా మహోత్సవాలు. భావితరాల బంగారు భవిష్యత్తుకు బుల్లెట్ రైలు ఎంతో కీలకం. మేడ్చల్ శ్రీ 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 గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ మాస బోనాల జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్లోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణకు సమీపంలో ఉన్న శ్రీ గడిమైసమ్మ దేవస్థానంలో ప్రతి ఏటా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించే శ్రీ 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 గడిమైసమ్మ తల్లి బోనాల జాతర ఆగస్టు 23, 2026 ఆదివారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. బోనాలు, పలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపులు, భజన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణం నుండి ఆలయం వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ పరిసర ప్రాంతాలను, ప్రాంగణాలను వివిధ రకాల పూలతో, దేవతామూర్తుల అలంకరణతో ప్రత్యేకంగా అలంకరించి జాతర ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ గ్రామ దేవతగా పిలిచే, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టుగా కొన్ని సంవత్సరాల నుండి భక్తుల నమ్మకాన్ని నిలబెడుతోంది. దినదిన అభివృద్ధి చెందుతున్న శ్రీ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో ఉదయం నుండే మహిళలు ప్రత్యేక వస్త్ర అలంకరణతో ప్రతి ఇంటి నుండి బోనాలను తీసుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రాంగణంలో బోనాలను, ఓడిబియ్యాన్ని సమర్పించుకున్నారు. సాధారణ భక్తులు సుమారు 2 నుండి 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ బోనాల జాతరకి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, బీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పట్టణ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన ముఖ్య అతిథులను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ బోనాల జాతరలో ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్ ఉన్నత అధికారులు, ఆలయ పూజారులు, మేడ్చల్ పట్టణ ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ సుందాజ్ పటిస్టా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పూజారి, భక్తులు TR9 టీవీ న్యూస్ ఛానల్తో మరియు TR9 టీవీ న్యూస్ భక్తి టీవీ ఛానల్తో మాట్లాడారు. దుబ్బాకలో హలో మాల చలో దుబ్బాక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 31న సెక్రటేరియట్ ముట్టడికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. పోస్టర్ విధానాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను పునఃసవరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఆధ్వర్యంలో హలో మాల చలో దుబ్బాక కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబ్బాక పట్టణంలోని పోచమ్మ ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోస్టర్ విధానం వల్ల మాలలకు అన్యాయం జరుగుతోందని, సామాజిక న్యాయం జరిగేలా రిజర్వేషన్లను పునఃసవరించాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు. ఈ నెల 31న నిర్వహించనున్న రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మాలలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి తెలియజేసిన బాబాసాహెబ్ పేగుబంధం సోదరులందరికీ, సోదరులందరికీ పేరు పేరున ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న నా పేగుబంధం మిత్రులందరికీ పేరు పేరున జైబీలను తెలియజేస్తూ, ముఖ్యంగా 2 నిమిషాలు మాట్లాడమంటుల్లో కాలమేమో పరుగులెడుతుంది. కానీ మిత్రులారా, 2 విషయాలు ప్రస్తావిస్తాం. ఒకరోజు ప్రపంచంలో నేనే పెద్ద మగ సీఎం నని
విర్రవీగి మాలలతో పెట్టుకుంటే బిడ్డ నీ మంత్రి పదం అంటే నా మాలల అరికాలు మట్టితో సమానమని ఇసిరి పట్టిన పులిబిడ్డ ఇక్కడ కూర్చున్నాడు. ఈ వారసత్వం అంబేద్కర్ వారసత్వం అంటే అడక్క తిన్నది కాదురా అవలగల్లారా. మేధావి వర్గం కానీ విద్యార్థి వర్గం కానీ ప్రతి ఒక్కరూ హక్కుల కోసం పోరాడాలని, హక్కుల కోసం రోడ్ల మీదకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని మాత్రం మీరందరూ గ్రహించాలి. ముఖ్యంగా మేము ఈ దేశానికి ఎక్కంచోలో మనం వచ్చిన దానికి మీకు ప్రతిదీ నేర్పినవరా నాయన. ఈ సమాజానికి మా బుర్ర నేర్పిన పాడవాడు. అరే నాయన మీకు బట్ట నేర్పినాము, మీకు ఎద్దు ఎట్ల కట్టాలని నేర్పినాము, మీకు జీవన విధానం నేర్పినాము, ఇన్ని నేర్పిన మాపై రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సమాజాన్ని చీల్చే ప్రయత్నమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సమాజాన్ని చీల్చే ప్రయత్నమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. కుల వివక్ష, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు రిజర్వేషన్లు అవసరమన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగితే బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతిఘటనా ఉద్యమాలు చేపడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. యువత నిరుద్యోగం, పేదరికం, సామాజిక వివక్ష, అవినీతిపై పోరాడాలని సూచించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి బీసీల ఆశాజ్యోతి టైగర్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారికి, తోటి సహచార మిత్రులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా 90% ఉంటుంది. వాళ్ళు జనాభా చాలా తక్కువ. అనవసరంగా ఈ కులాలతోటి పెట్టుకుంటున్నారు. ఉద్యమం రిజర్వేషన్ల ఉద్యమంలో వ్యతిరేకులను మొత్తము ఇప్పుడు నిన్న జరిగినటువంటి దానికి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మేము జంతర్ మంతర్ కాడ ఉంటే మీరు రాగలుగుతారా, కాలు పెట్టగలుగుతారా? కాబట్టి రిజర్వేషన్ ఉద్యమంలో ఎవ్వరు కూడా జోక్యం కల్పించుకోవద్దు. ఒకవేళ మీరు చెప్పినాక మేము చెప్తున్నాం, ఇంకా చెప్పకుండా మేము పనిచేస్తాం కానీ చెప్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా సోదరులే కాబట్టి మేము మీకు ఏనాడు అడ్డం రాలే, మీరు మాకు అడ్డం రావద్దు. కాబట్టి ఒక్కసారి ఆర్ కృష్ణన్న గారి చరిత్ర కూడా మీరు చూసుకోవాలి, తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మండల్ కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందో ఒకసారి చరిత్ర చూసుకోరు. ఒకరొకరిని తరిమి కొడితే హైదరాబాద్ కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడ మళ్ళీ హైదరాబాద్ ఎత్తుకుతే కూడా ఎవరు దొరకలే. అట్లాంటి ఉద్యమం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మేము కూడా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మీరు మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మా రిజర్వేషన్లకు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అడ్డం రావద్దు. మాకు ఇప్పటికే స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు అన్నిట్లో అన్యాయం జరిగింది. కాబట్టి మీరు మాకు ఎందుకు అడ్డం వస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ బీసీ మన ఉద్యమ రిజర్వేషన్ల వ్యతిరేకులారా, మీరు మాతోటి పెట్టుకుంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కనుమరుగు అయిపోతారు. ఎందుకంటే ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి జంతర్ మంతర్ దగ్గర అవసరం పడితే మేము ఆన్నే వండుకుంటాం. ఎట్లా వస్తారో రాండి మరి. ఎందుకంటే మేము అనుకుంటే మాత్రం మీరు అక్కడ ఢిల్లీ కాదు, అక్కడ కాలు కూడా పెట్టలేరు. అంత మాకు జనాభా ఉంది, మా వాళ్ళు అంతా ఉధృతంతో ఉన్నారు. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటిది జరిగితే మేము వదిలిపెట్టాం. మిమ్మల్ని ఎక్కడున్నా కానీ మాకు అన్ని అడ్రస్లు కూడా మేము తేగలుగుతాం. అంత మాకు సత్తా ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, జనాభా ఉంది. కాబట్టి మళ్ళా వచ్చేసారి ఇప్పుడు ఎప్పుడైనా కానీ మళ్ళా ఇట్లాంటి వ్యతిరేక ఉద్యమం జరిగిందంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టామని హెచ్చరిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిన్న ఢిల్లీలో భారీ ధర్నా జరిపిండ్రు. అంతకుముందు కూడా 2 రోజులు 15 రోజుల కింద కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ఫోరం తయారు చేసి పెద్ద ఎత్తున రిజర్వేషన్లను తొలగించాలి బీసీ ఎస్సీ ఎస్టీలకు అని చెప్పి కొందరు అగ్రకుల సోదరులు
ఈ విధంగా ఉద్యమాలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్వతంత్రం రాగా ఈ దేశంలో కులం పునాదుల మీద ఈ సమాజం నిర్మాణం జరిగింది. కులంతోటే పేదరికం వచ్చింది, దరిద్రం వచ్చింది, అసమానతలు వచ్చినాయి. దీన్ని నిర్మూలించాలని రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి భారతీయ సమాజంలో అసమానతలు పోవాలి, అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒకవైపు ప్రధానమంత్రి దేశాన్ని ముందుకు తీసుకుపోనికే ట్రై చేస్తున్నాడు. ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసేసి సబ్కా సర్వనాశ్ చేయాలని చెప్పి కొందరు రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు చేస్తున్నారు, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్ ఎవరు ఇచ్చే బిచ్చం కాదు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది సమాజం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వాలి. స్వతంత్రం కంటే వేల సంవత్సరాలు ఈ సమాజ సంపద సృష్టించారు, సమాజాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు సమాజం లోపల కొత్త కొత్త మార్పులు, కంప్యూటర్ యుగం వచ్చింది. ఈ కంప్యూటర్ యుగంలో కూడా అసమానతలు అనేది మంచిది కాదు. దీని మీద రిజర్వేషన్ వ్యతిరేకులు తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒట్టిగా వదిలిపెట్టాం. గతం లోపల 1986 లోపల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశారు. ఎన్టీ రామారావు 44% బీసీ రిజర్వేషన్లను పెంచితే అప్పుడు చాలామంది వ్యతిరేకం చేశారు. అప్పుడు మేము సమసంగ్రామ పరిషత్ ఏర్పాటు చేసి కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి బోనాలను సమర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలను సమర్పించారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ బోనాల పండుగ వైభవంగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, రావెళ్ల కృష్ణా చౌదరి ఆధ్వర్యంలో ఇంటి వద్ద నుండి ఎడ్ల బండ్లతో బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ముత్యాలమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జానపద నృత్యాలతో ప్రజలు అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. తల్లులకు మనసారా మొక్కుకొని నైవేద్యం పెట్టేదే బోనాల పండుగ. వచ్చే 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 ఆషాఢం తెచ్చే బోనాల సంబురం.
ఘనంగా చేపట్టారు. పలు కాలనీలలో ప్రజలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. బోడుప్పల్లో బోనాల ఉత్సవాలు పలు కాలనీలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రజలు వైభవంగా బోనాలు తీసుకుని అమ్మవారికి సమర్పించారు. ఇందులో భాగంగా బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు ఇంట్లో 5 బోనాలు చేసి 5 గుళ్లల్లో అమ్మవారికి సమర్పించారు. బోడుప్పల్ ప్రజలు అమ్మవారి దయ వల్ల చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలని మరియు మా కుటుంబం కూడా అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రతి ఆషాఢ మాసంలో సంప్రదాయం ఏంటిది అంటే అమ్మవార్లకు మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ వీళ్ళకందరికీ కూడా బోనాలు తీసే సంప్రదాయం తెలంగాణలో ఉంది. అందులో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బోడుప్పల్లో ఈరోజు అమ్మవార్లకు నైవేద్యం పెట్టించే కార్యక్రమాలు బోనాల రూపంలో చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు ఊరు మొత్తం వాతావరణంలో సందడిగా ఒక తీర్థయాత్రను మించిపోయే విధంగా యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా బోనాలు జరుపుకుంటున్న ప్రతి కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా, శాంతియుతంగా ఈ వాతావరణంలో మంచి జరుపుకోవాలని చెప్పి నేను మున్సిపల్ ప్రజలందరినీ కూడా కోరుతాను. మీరు ఎన్ని తరాలకు వెళ్ళి బోనాల పండుగ చేస్తారు? తాతల నుంచి కూడా జరుపుతూ ఉన్నారు. అదే అందులోని భాగంగా ఈ మా తరం కూడా వచ్చింది. భవిష్యత్తులో కూడా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది, మనం గతంలో కూడా ఉండింది. ఇది డబ్బుతో డబ్బు భవిష్యత్తు అన్నట్టు. మీ ఇంట్లోకి వెళ్ళి ఎన్ని బోనాలు వెళ్తాయి? 5 బోనాలు. ఏమేమి దేవుళ్ళు? ఇంట్లో ఎల్లమ్మకి, ఉప్పలమ్మకి, బంగారు మైసమ్మకి, మాలలు పోసమ్మకి, మా పోసమ్మ 5 బోనాలు. మీరు ఏమి కోరుకుంటారు మరి అమ్మవారిని? ఇలా చల్లగా చూడాలి, అందరినీ బాగుండాలి, వర్షాలు బాగా పడాలి. వర్షాలు బాగా పడి పైరు పంటలతో బాగా ప్రశాంతంగా పచ్చని పంటలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల సమస్యలపై బీజేపీ పోరుబాట చేపట్టింది. ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బీజేపీ నాయకులు, అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను, ముఖ్యంగా అధ్వానంగా మారిన దమ్మాయిగూడ నాగారం ప్రధాన రహదారి దుస్థితిని వారు స్వయంగా పరిశీలించారు. రోడ్డు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం సుదర్శన్ రెడ్డి తక్షణమే హెచ్ఆర్డీసీఎల్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీనిపై స్పందించిన అధికారులు త్వరలోనే రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలు మారిన దమ్మాయిగూడ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు వంటి కనీస మౌలిక వసతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని మండిపడ్డారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే స్థానిక సమస్యలను మల్కాజ్గిరి ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని మీడియా ముఖంగా హెచ్చరించారు. రామాయంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు రామాయంపేట వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మెదక్ పర్యటనలో భాగంగా నిజామాబాద్ నుండి మెదక్ వెళ్తున్న మహేష్ కుమార్ గౌడ్ రామాయంపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం మెదక్ కు తరలి వెళ్లారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22A సెక్షన్ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదన్న మాజీ మంత్రి
రిజిస్ట్రేషన్ చట్టంలోని 22A సెక్షన్ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ వక్ఫ్ తదితర భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని 22A సెక్షన్ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యాజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గాయత్రి జ్ఞాన మందిరంలో శ్రావణ మాసం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమ, అభిషేక, లక్ష పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ పోయిన్పల్లి 262వ డివిజన్లోని స్వర్ణధామ నగర్లోని గాయత్రి జ్ఞాన మందిరంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సోమవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి సోమవారం లక్ష బిల్వార్చన పూజ, రెండవ సోమవారం సిద్ధి మహాకాళేశ్వర స్వామి వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో లక్ష పుష్పాలతో లక్ష పూల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం వేళ ఈ సందర్భంగా ఆలయ కమిటీ పూజారులు మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీ సిద్ధి మహాకాళేశ్వర స్వామి వారి అనుగ్రహం, కరుణ కటాక్షాలు కలగాలని, ప్రజలందరూ భక్తులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఐశ్వర్యం, శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి జ్ఞాన మందిరం పూజారులు రాజేశ్వర్, శైలేంద్ర, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. आद्यशक्ति माँ गायत्री, परम पूज्य गुरुदेव पंडित श्री राम शर्मा आचार्य, माता भगवती देवी शर्मा અને ગાયત્રી પરિવાર ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર મેન હેડ ઓફિસ અને બ્રાન્ચેસ ઓલ વર્લ્ડ ગાયત્રી શક્તિપીઠ, ગાયત્રી चेतना केंद्र, गायत्री ज्ञान मंदिर અને प्रज्ञा मंडल छोटे छोटे स्तरों पर हर जगह पे गायत्री मंदिर, गायत्री के आपको केंद्र मिल जाएंगे. यहाँ पर यह गायत्री ज्ञान मंदिर स्वर्णधाम नगर ओल्ड बोयनपल्ली में स्थित है, जो कि यहाँ पर नित्य गायत्री ध्यान, गायत्री चालीसा का पाठ और गायत्री यज्ञ डेली 10 बजे से 11 बजे तक निःशुल्क किया जाता है. हिंदू संस्कृति के 16 संस्कार यहाँ पर निःशुल्क किए जाते हैं. गायत्री ज्ञान मंदिर में आकर सभी भक्तजन अपना संस्कार करा सकते, नामकरण संस्कार करा सकते, पुष्पन संस्कार करा सकते, जन्मदिवस संस्कार करा सकते, विवाह संस्कार करा सकते, मृत्यु संस्कार, जन्म से लेकर मृत्यु तक के संस्कार अखिल विश्व गायत्री परिवार करता है. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రి మందిరంలో ఇక్కడ శివలింగం కూడా పెట్టారు. అప్పటి నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నారు, ఎందుకంటే శివ మహిమ ఎక్కువ ఉంది. నేను కూడా ఒక 4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం శివుడికి అభిషేకం టికెట్ లేకుండా కానీ ఎల్లవెల్ల మనం అభిషేకం చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మెడిటేషను అండ్ మనకు పంతులు ఏ పూజ కావాలన్నా కానీ అన్ని వేళలా అవైలబుల్ ఉంటాడు పంతులు. మనం ఇక్కడ శివుణ్ణి నమ్ముకుంటే ఏ కోరికలైనా తీరే శక్తి, మహిమ ఈ సిద్ధ మహాకాళేశ్వరుడికి ఉందని మేము ఇక్కడ నమ్ముతాము. ఈరోజు ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో 2వ సోమవారం లక్ష పూల అర్చనతో చాలా బాగా 2 గంటల వరకు ఏ టికెట్ లేకుండా సామూహికంగా మన భక్తులందరి చేత చేయించారు. అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ సిద్ధ మహాకాళేశ్వరుని ఆశీస్సులు తీసుకుంటే మీరు ఏం కోరికలు అనుకున్నా కానీ నెరవేరుతాయని ఈ గాయత్రి మండపంలోని గాయత్రి ఇక్కడ ఇది ఈ స్థానంలో మీరందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. ఇది శ్రీ గాయత్రీమాత దేవాలయము. ఇది ఓల్డ్ బోయిన్పల్లి మన స్వర్ణధామ్ నగర్ దేవాలయం. ఇక్కడ సిద్ధమహంకాళేశ్వర మహాస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ ఎంతో చక్కగా మనము శ్రావణ మాసంలో పురస్కరించుకొని ముందుగా ప్రతి సోమవారం విశేషంగా పూజలు చేస్తూ ఉన్నాము. ఇక్కడ మొదటి సోమవారము మనకు లక్ష బిల్వార్చన, అదే విధంగా కాకుండా ఈరోజు 2వ సోమవారము
లక్ష పుష్పార్చన, ముందుగా ఉదయాన్నే గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనము, అదేవిధంగా కాకుండా నమక చమక సహిత రుద్ర మహా అభిషేకము, సుగంధ ద్రవ్యాభిషేకము, తదనంతరము వేలాది మందులతో అదేవిధంగా లక్ష పుష్పార్చన అనేది కార్యక్రమం నిర్వహించినాము. అదేవిధంగా ఇక్కడ చాలా శక్తివంతమైన దేవాలయం ఇది. ఎందుకోసము అంటే మన ఒక్కసారి అగ్ని వెలగడం వలనే ఎంతో మహా అదృష్టవంతము కాకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా 365 రోజులు ప్రతినిత్యం కూడా గాయత్రి యజ్ఞం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా అఖండ దీపారాధన ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉంటారు. అదేవిధంగా భక్తుని ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అందరు కూడా కలగాలని, ఆ యొక్క మహాదేవులు ఆశీస్సులు అందరికి ఉండాలని ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ మణికొండ నుంచి కూడా మనకు మొన్ననే సుడిగాలి సుధీర్ వాళ్ళు కానీ అక్కడి నుంచి ఎక్కడెక్కడ చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే శక్తివంతమైన దేవాలయం కాబట్టి అందరికీ ఈ యొక్క పరమేశ్వరుని అనుగ్రహము లోక కళ్యాణార్థం అందరు బాగుండాలని ఇదే విధంగా విశేషంగా పూజలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా కాకుండా ఈ రెండో సోమవారము లక్ష పుష్పార్చన, మూడో సోమవారము పండ్లతో అలంకరణ కాకుండా భస్మహారతి, నాలుగో సోమవారము విశేషంగా సుగంధ ద్రవ్య అభిషేకము, అదేవిధంగా కాకుండా నమక సహిత సంపూర్ణ రుద్రహోమము, అదేవిధంగా దుర్గా హోమం ఉంటుంది. అందరూ కూడా పూర్ణావతిలో పాల్గొని అందరి యొక్క పరమేశ్వరు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ తదాస్తు 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 లోకా సమస్త సుఖినో భవంతు, అందరు బాగుండాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం గాయత్రి మాతాకి జై. ఓం భూర్భువస్వ తస్స వితుర్వరేణం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇక్కడ అమ్మవారు ఫస్ట్ వెలిసారు గాయత్రి మాత గారు. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ శివుని కూడా తెచ్చుకున్నారు వెంట. ఆయన వచ్చినప్పటి నుంచి శివుని ప్రతిష్టాపన చేసినప్పటి నుండి ఇక్కడ అమ్మవారి పవరు, శివుని పవరు, తర్వాత రాధాకృష్ణ పవరు అంతా కలిసి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మనశ్శాంతి, ధ్యానము బాగా కుదురుతుంది. ఇక్కడ స్వర్ణధామ్ నగర్లో ఇది ఎప్పటి నుంచి దగ్గర 18 సంవత్సరాలు 20 ఏళ్ళ లోపల నుంచి ఉందండి. ఇక్కడ మేము ఇక్కడ అప్పటి నుంచి వస్తున్నాము, ప్రతిష్టాపన చేసినప్పటి నుండి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుందండి. అమ్మవారు అనుకున్నది, అయ్యవారు అనుకున్నది కూడా బాగా చేస్తారు. ప్రతిసారి ఇక్కడ ఏ రోజులో విశేషం ఉంటుందో ఆ రోజులలో ఇక్కడ అన్నీ జరుగుతాయండి. కృష్ణుడిది కానీ రాధాకృష్ణుడిది కానీ గాయత్రి మాతది కానీ శివుడిది కానీ అన్నీ చాలా చక్కగా జరుగుతాయి. నిత్య హోమం జరుగుతుందండి. 10 నుంచి 11 వరకు నిత్య హోమం జరుగుతుందండి. పైన ఎవరు రావాల్సిన వాళ్ళు కూడా రావచ్చు. చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయండి. ఆరోగ్యం అయితేనేమి, పిల్లల చదువులు అయితేనేమి అన్ని విధాలుగా చాలా బాగుందండి. అందుకే జై మాతాజీ. నియోజకవర్గ అభివృద్ధికి, భవిష్యత్తు తరాల బంగారు భవిష్యత్తుకు బుల్లెట్ రైలు ఎంతో కీలకమని పేర్కొంటూ సామూహిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి, భవిష్యత్తు తరాల బంగారు భవిష్యత్తుకు బుల్లెట్ రైలు ఎంతో కీలకమని పేర్కొంటూ సామూహిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మన కోదాడ మన బుల్లెట్ రైలు, మన కలం గర్జిస్తే బుల్లెట్ రైలు కోదాడ మీదుగా వచ్చి తీరుతుంది అంటూ నినాదించారు. ఈ నేపథ్యంలో కోదాడ పబ్లిక్ క్లబ్ లో అఖిల పక్షాల ఆధ్వర్యంలో సామూహిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. సూర్యాపేట కోదాడ మీదుగానే బుల్లెట్ రైలు వెళ్లాలనే డిమాండ్తో కోదాడలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో సామూహిక సన్నాహక సమావేశం నిర్వహించారు. కోదాడ నియోజకవర్గానికి బుల్లెట్ రైలు వస్తే ఈ ప్రాంతం ఆర్థికంగా, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సమావేశంలో పలువురు పేర్కొన్నారు. ఇది కేవలం రైలు కోసం చేసే డిమాండ్ కాదు, మన కోదాడ నియోజకవర్గ భవిష్యత్తును, మన బిడ్డల తలరాతను మార్చే చారిత్రాత్మక ఉద్యమమని నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని బుల్లెట్ రైలు సాధన కోసం చేపట్టే ఉద్యమానికి మద్దతు తెలిపారు. కోదాడ ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత, వ్యాపారులు, ప్రజలు కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పిలుపునిచ్చారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.